ఓకే, సమాజం ఎక్కడ పోతుందో అర్థం కాకుండా ఉంది. ఓకే అండి రెడ్డన్న గారు. మనతో పాటు POW సంధ్య గారు, అలాగే యమునా పాఠక్ గారు సైకాలజిస్ట్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే అండి. నేను ముందు మాట్లాడతాండి, నేను వేరే మీటింగ్ లో ఉన్నా. నమస్తే అండి. ఓకే అండి, మనం చూసుకుంటే అడవిలో ఉండే క్రూర మృగాలైన వాటికి ఆకలిస్తున్నా చంపుతుంటాయి. మరి ఈ మనిషిని ఎలా చంపగలుగుతున్నాయి? అసలు ఈ ఘటనకు సంబంధించి ఏం చెప్తారు? ఒకటండి, మనం అర్థం చేసుకోవాలి, క్రూరత్వం గురించి వాడి గురించి మొత్తం మీడియా అంతా పబ్లిసిటీ ఇస్తున్నారు. ఫస్ట్ వాడి గురించి పబ్లిసిటీ ఇవ్వడం మానేయాలి. ఎందుకంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ చాలా ఉంటాయి. గోల్డ్ అన్ని పోక్సో కేసులు మన సమాజంలో ఉన్నాయి. పోక్సోలో ఉన్న వాళ్ళంతా ఇలా చేయాలని, పోక్సో పెట్టిన వాళ్ళ మీద బదలా తీర్చుకోవాలని, ఇవన్నీ ఆలోచనలు కలిగేలాగా అతని గురించి పబ్లిసిటీ ఇవ్వద్దు. సీరియస్ గా పట్టుకోండి, అతన్ని శిక్షించే ప్రాసెస్ మొదలెట్టండి అని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరుతూ దాని మీద మీడియా ఇంత పబ్లిసిటీ ఇవ్వకూడదు. రెండోది, చర్చ ఏం జరగాలి అంటే అతన్ని ఎలా శిక్షించాలి అంటే దానికన్నా ముందు ఈ మైండ్ సెట్ ఏంటి అంటే, ఒక ఆడపిల్ల మీద వీళ్ళకి కోరికలు కలిగితే, వాన్స్ కలిగితే, అమ్మాయి మైనర్ అయితే ఆమె పర్మిషన్ తో సంబంధం లేదు, ఆమె సుముఖతో సంబంధం లేదు, ముట్టుకోవడానికి వీల్లేదు. అమ్మాయి మేజర్ అయితే ఆమె కన్సెంట్ ఇక్కడ ముఖ్యం. కానీ ఇవన్నీ వదిలేసి మగవాళ్ళ ఆంబోతుల్లాగా, అచ్చోసిన ఆంబోతుల్లాగా వాళ్ళకి కోరిక కలిగితే పోయి మీద పడచ్చు అనుకోవడం, కేసు పెడితే బదలా తీర్చుకోవడం, ఇంతకన్నా హీనమైన ఆలోచన మరొకట్లేదు, దుర్మార్గం ఇంకోట్లేదు. 6గురిని చంపడం, తన పిల్లలే కావచ్చు ఇద్దరు, వాళ్ళని చంపే రైట్ వాడికి లేదు. మన సమాజంలో మేము అన్నాం కాబట్టి చంపచ్చు, వదిలేయొచ్చు, నా ఇష్టం, నేను అన్నా నా ఇష్టం అని మాట్లాడేటువంటి ఒక ఆలోచనని మనం అడ్రస్ చేయాలి. మీరే కానొచ్చు, మీ పిల్లలే కావచ్చు, కానీ వాళ్ళని హింసించే హక్కు లేదు, కొట్టే హక్కు లేదు, హింసించే హక్కు లేదు, చంపే హక్కు అంతకన్నా లేదు. మీ భార్యే కావచ్చు, చంపే హక్కు లేదు. ఇది సమాజానికి అర్థం చేయాలి. వీడిని ముక్కలు చేయడం కాదు, వీడిని ముక్కలు చేస్తారా, ఉరి శిక్షలు వేస్తారా తర్వాత సంగతి. కానీ ఈ సమాజంలో మనం అడ్రస్ చేయాల్సిన విషయం ఏంటంటే, నా ఇష్టం నా పిల్లల్ని, అంటే నా ఇష్టం నా పక్కింటి అమ్మాయిని అనుభవిస్తా, నా ఇష్టం నాకు నచ్చిన దాన్ని అనుభవిస్తా, నా ఇష్టం నాకు అడ్డం వచ్చిన వాళ్ళని చంపుకుంటూ పోతా. ఇది లేదు, ఇది రూల్ కాదు, ఇది చట్టం కాదు, ఇది ఖచ్చితంగా చట్ట విరుద్ధం అనే స్పృహని సమాజంలో కలిగించాలి. బదలాలు సినిమాల నిండా బదలాలు, మన ఆలోచనల నిండా బదలాలు, నఫరతులు, ఇవి పెంచి పోషిస్తున్నటువంటి ఈ సమాజంలో ఎవడన్నా ఎదురొస్తే లేదా ఎవడైనా అడ్డు పలికితే వాడిని అంతమొందించడం అనేటువంటి ఒక ఇంకా భావజాలం కొనసాగుతున్న చోట మనం చాలా లోతుగా స్పృహని కల్పించే కార్యక్రమాలు మొదలెట్టాలి. ఎవడైనా తన పిల్లల్ని చంపుకునే హక్కు లేదు, తన పిల్లల్ని చంపుకునే హక్కు లేదు, తన మొగుడిని చంపుకునే హక్కు లేదు. ఆడదానికి మొగుడిని చంపి అడ్డు తొలగించడానికి, వివాహిత సంబంధానికి మొగుళ్ళని చంపే హక్కు లేదు. ఫస్ట్ మనుషుల్ని చంపే హక్కు ఎవరికి లేదు, నంబర్ 1. నంబర్ 2, రేప్స్ విషయంలోకి వచ్చే వరకు, లైంగిక దాడులు కోరికల విషయంలోకి వచ్చే వరకు ఎవరు అవైలబుల్ గా ఉంటే వాళ్ళ మీద పోయి పడొచ్చు అనుకోవడం, లేదా వాళ్ళు ఎవరికి చెప్పుకోరు అనుకున్నప్పుడు వాళ్ళ నిస్సహాయతనో, హెల్ప్లెస్నెస్ నో, వీళ్ళ వాంఛలు తీసుకోవడానికి ఉపయోగించుకునేటువంటి ఒక చిన్న సంస్కృతి ఈ దేశంలో ఉన్నది అనడానికి అనేక ఉదాహరణలు. అంటే ప్రపంచం అంతా ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనం భారతదేశంలో ఉండి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విలువలను అడ్రస్ చేయాలి. నీవు 18 ఏళ్ల లోపల అమ్మాయి కన్సెంట్ ఉన్నా ముట్టుకునే హక్కు నీకు లేదు. కన్సెంట్ ఉంటే తప్ప ఇంకొకరిని ముట్టుకునే హక్కు లేదు మేజర్స్ అయితే. ఇది ముందు మనం అర్థం చేస్తే ఉరిశిక్షలు వేసినంత ఫలితం. ఇది అడ్రస్ చేయాలి. ఎవడైనా డోంట్ టచ్ హర్ వితౌట్ కన్సెంట్ ఇఫ్ షీఈ్ మేజర్, ఇఫ్ షీఈ్ మైనర్ డోంట్ టచ్ హర్ ఎనీ వే ఎనీ టైం. ఇది అర్థం చేయించకుండా ఈ సమాజంలో ఆడపిల్లల్ని రక్షించలేం. అది హీనమైన క్రైమ్ అనేది చాలా పెద్ద ఎత్తున అడ్రస్ చేయాలండి. నేను అదే చెప్పదలుచుకున్నా. ఇక వాడు ఎంత క్రూరం అంటే వాడి క్రూరత్వాన్ని ఎంతసేపు మాట్లాడినా తరగదు, అంత బాధ. ఒక్కసారి 6గురిని చంపాడు, ఒక పోక్సో కేసు పెట్టినందుకు 6గురిని చంపేశాడు. ఇంతకన్నా ఇప్పుడు రెడ్డన మాట్లాడారు. ఇక నేను అవన్నీ రిపీట్ చేయను. ఇది క్రూరమైనటువంటి ఘటన. తన పిల్లల్ని చంపినా, తన భార్యని చంపినా, పక్కింటి ఏంది పోక్సో కేసు పెడితే ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి తల్లిని, అమ్మమ్మని, నానమ్మని, 3గురిని చంపుతాడా? ఆ ఇంట్లో 3గురిని, ఇంట్లో 3గురిని. కాబట్టి ఇంత క్రూరమైనటువంటి నేరాలని ఫస్ట్ పబ్లిసిటీ ఇవ్వడం బంద్ చేయండి. ఎవరు ఓన్లీ హీనియస్ క్రైమ్స్ పట్ల ఏంటి అనేది మాట్లాడాలి. ఓకే అండి సంధ్య గారు. సైకాలజిస్ట్ యమునా పాఠక్ గారు, మేడం.